ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికి వస్తుంది తెలంగాణలో కనుక బీసీలందరూ కూడా ఇవాళ రాహుల్ గాంధీ అన్న తర్వాతనే టికెట్లు ఎవరికి ఇచ్చినా బీసీలందరూ రాహుల్ గాంధీ మా ఆలోచన 6 డిక్లరేషన్ ఆలోచన వల్లనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి 20,000 crores దీన్ని బడ్జెట్ పెట్టాలి. అదేవిధంగా బీసీ సప్లాన్ కూడా పెడితే తప్పనిసరిగా ప్రజలందరూ హర్షిస్తారు. ఇదే ఆలోచన అన్ని రాష్ట్రాలలో కలుగుతుంది. ఇవాళ నేను బీజేపీ నాయకులను అడుగుతున్నాయ్యా, మీరు ఏం చేసిండ్రని చెప్పండి. ఇవాళ మీ ప్రధానమంత్రి తెలంగాణకు ఇంత అన్యాయం చేసినా ఒక్కరు కూడా మాట్లాడరు. అదేవిధంగా రేపు జరగబోయే మరి ఈ రిజర్వేషన్ల వల్ల ఎస్సీ ఎస్టీల బీసీలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా కేంద్రంకు పంపిస్తే వాళ్ళు చేస్తారని కాదు, నా ఉద్దేశంలో వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకము కనుక ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి కూడా బీసీలను ఎస్సీలను విడగొట్టాలని ఆలోచన చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్రంలో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ 42%ను అమలు చేయాలి. అదేవిధంగా కేటగరైజేషన్ కూడా మూడు విధాల విజయించారు. వారికి సరి అయిన మాదిగ వాళ్లకు 9% అని 5% అని 1% అని ఉన్నది. ఆ ప్రకారంగానే రేపు లోకల్ బాడీలో కూడా టికెట్లు ఇవ్వాలని, అదేవిధంగా బీసీలకు ఇన్ని రోజుల తర్వాత స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ల తర్వాత నిజమైన లాభం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు న్యాయం జరుగుతుందని ఒక ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను ముఖ్యమంత్రిని కోరుతున్నా. తప్పనిసరిగా నాకు గ్యారెంటీ ఉన్నది, ఆయన ఇచ్చిన మాట తప్పనిసరిగా నిలబెట్టుకుంటాడు, అమలు కూడా చేస్తాడని నా ఉద్దేశం. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ రేషియో ప్రకారంగానే టికెట్లు ఇవ్వాలి. ఇది పంచాయతీలో కానీ అదేవిధంగా మండలాల్లో కానీ జిల్లా పరిషత్లో కానీ న్యాయం జరగాలి. అందుగురించే ఇవాళ దేశంలో ఒక నాయకుడు ఇలాంటి ఆలోచన చేశాడు. నిజంగానే బీజేపీకి ఆలోచన ఉంటే అన్ని రాష్ట్రాలలో కులగన జరగాలని, దానికి మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అదేవిధంగా కేంద్రంలో కూడా ఒత్తిడి తీసుకురావాలి. మన రాష్ట్ర బడ్జెట్ను కూడా అదే ఆంధ్రకు అడిగిన వరాలు అన్ని ఇచ్చారు. ఇవాళ మేము మూసి ప్రక్షాళన చేయాలి, దానికి డబ్బులు అంటే ఒక్క పైస ఇవ్వలేదు. అంటే ఏమన్నట్టు తెలంగాణలో ఉన్న ఏది అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదంటున్నారు, డబుల్ ఇంజన్కి సర్కారు ఉన్నా, డబుల్ ఇంజన్ ఉంటేనే పనిచేస్తారా? ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో వారికి అన్యాయం చేయాలనే ఆలోచన మంచిది కాదని, ఇప్పటికన్నా రాహుల్ గాంధీకి ఏదైతే అర్బన్ నక్సల్ అనే దాన్ని ఖండిస్తున్నా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నదా? నువ్వు ఈ 10 ఏళ్లలో ఒక్క పని కూడా చేయలేదు. మీదికెళ్ళి అబద్ధాలు చెప్పి 25 కోట్ల మంది కట్ట బిలో పావర్టీ నుంచి పైకి తెస్తా అంటున్నావు. ఇప్పటి వరకు ఎక్కడ లెక్కలు చూపించలే. ఎక్కడ పేదవాడు పైకి వచ్చిండో నాకైతే తెలియదు. అయితే ఓబీసీ ఎంపీస్గా కన్వీనర్గా ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి లాభం చేసిందని ఒక ఎంపీ చెప్పాడు, ఒక మంత్రి చెప్పాడు. కానీ ప్రధానమంత్రి 25 కోట్లు లెక్క చెప్పి గరీబీ హఠావన్నారు జరగలేదంటున్నారు. ఇందిరాగాంధీ గరీబీ హఠావన్ చేసింది, భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది. అదేవిధంగా ఆయన ఇందిరాగాంధీ మనవడైనటువంటి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ తర్వాత ఈ కులగన జరగాలనే ఆలోచన, ఇది పెద్ద హిస్టారికల్ డిసిషన్. దాన్ని అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా 20,000